యేసుక్రీస్తు నామం పేరట కూడి వచ్చిన ఆత్మీయులందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు పాఠాన్ని నేర్చుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఇంతవరకు తండ్రి కాచి కాపాడి ప్రభా నీ రెక్కల చాటున మరుగుపరిచి తండ్రి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన నీ మాటలు నేర్చుకొనుటకు తండ్రి నాయన మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అవును ప్రభా నాయన ఏ అర్హత లేని దాన్ని ప్రభా నాయన నీవు నన్ను ఎన్నుకొని తండ్రి నాయన నీ మాటలు ప్రభా నాయన నీ పిల్లలకు చెప్పుటకు తండ్రి నాయన నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి ప్రభా నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అవును ప్రభా నాయన నీ బిడ్డలకు ప్రభా తండ్రి నాయన నీ మాటలను వివరిస్తుండగా తండ్రి నాకు కావాల్సిన ఆత్మ సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నాయన నీ మాటలు ప్రభా తండ్రి నాయన చక్కగా వివరించి ఉపదేశించుటకు తండ్రి నాయన నాకు తగిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన చెప్పబోతున్న నాకు అలాగే వింటున్న నీ ప్రతి ఒక్క బిడ్డని ప్రభా తండ్రి నాయన మా హృదయాల్ని ప్రభా తండ్రి నాయన మేము సిద్ధంగా ఉంచుకొని తండ్రి నీ మాటలు నేర్చుకొనుటకు తండ్రి నాయన మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రభా మేము సద్వినియోగపరుచుకున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇప్పుడు చెప్పబోతుండగా తండ్రి నాతోనూ అందరితోనూ సహాయుడు వెండి నడిపిస్తావనే గొప్ప నమ్మకంతో ఈ చిన్న ప్రార్థనని బాధలు చేర్చుకోమని మా కొరకు సర్వలోకం కొరకు ప్రాణం పెట్టిన యేసు పేరట అడిగే తనింతో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆల్రెడీ మీకు చెప్పినట్లుగా దేవుడిచ్చిన ఆహారం నీ ఆకలికి మాత్రమేనా? ఇంకొకసారి చెప్తాను, దేవుడిచ్చిన ఆహారం నీ ఆకలికి మాత్రమేనా? సో ముందుగా మనము దేవుడు ఏ ఆహారాన్ని మనకు సమకూర్చాడు, లేదా మన ఆకలి తీర్చడానికి దేవుడు ఎలాంటి ఆహారాన్ని సిద్ధపరచాడు అని మనం గనక బైబిల్ గ్రంథంలో చూసుకోగలిగితే ముందుగా ఆదికాండం మొదటి అధ్యాయం 29వ వచనాన్ని చదవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆదికాండం మొదటి అధ్యాయం 29-30వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను, ఆ ప్రకారమైన. సో మనం ముందుగా చూడగలిగితే దేవుడు సృష్టిని ఆరంభిస్తుండగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సృష్టిని తను ఒక్కొక్క విశ్వదినంలో తను చేస్తున్న సృష్టి అంతటిని గనక మనం చూసుకోగలిగితే ఆరవ దినాన తను మనుషుల్ని చేస్తున్నప్పుడు మనిషికి ఏమేం కావాలి, తనకి నరుని నిర్మించాలని దేవుడు అనుకున్నప్పుడు తన నిర్మాణం ఆల్రెడీ ప్లాన్ తన మైండ్లో ఉంది. ఇలా నిర్మించాలి, లేదా తనకి ఇలాంటి అవయవాలు ఇవ్వాలి, ఎలాంటి డైజెస్టివ్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్క ఆర్గన్ సిస్టమ్ కానీ మనిషిలో ఎలా సమకూర్చాలన్న ప్లాన్ ఆల్రెడీ ముందుగా దేవునికి ఉంది. కాబట్టి సో ఆ మనుషుల్ని రూపించిన తర్వాత, వాళ్ళలో జీవాత్మనిచ్చిన తర్వాత, వాళ్ళు జీవనంలోకి వచ్చిన తర్వాత ఆహారం వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని కొనసాగించడానికి వాళ్ళకి కావలసిన ఆహారం ఎలాంటి ఆహారం వాళ్ళకి ఇవ్వాలి అని మనం గనక దేవుడు ఎలాంటి చెట్లను చేశాడు, ప్రతి భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును. సో ఎలాంటి ఫుడ్ అయితే తన పిల్లలకి బాగుంటుందో, లేదా వాళ్ళ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి కారణమయ్యే అన్ని రకాల ప్లాంట్స్ని కానీ, అన్ని రకాల ఫుడ్ని కానీ, అన్ని రకాల ఆహారాలని కానీ ఆయన ముందుగానే మనిషిని మనం గనక 9వ వచనంలో గనక మనం ఆల్రెడీ చూసుకుంటే ఆయన ఫస్ట్ ఇవన్నిటిని చేసి ఆహారానికి కావాల్సిన ప్రతి జంతువుని కానీ, ప్రతి వస్తువుని కానీ, ప్రతి సృష్టిని కానీ కంప్లీట్ చేసిన తర్వాత దాని తర్వాత లాస్ట్ లో మనిషిని సృష్టించినట్లుగా మనం చూడొచ్చు. సో మనిషిని సృష్టించడానికి ముందే దేవుడు ఇంతగా ప్లాన్ చేశాడు అంటే ఆయన ప్లాన్ చాలా పెద్దది. ఇన్ ద సెన్స్ ఎలా చెప్పాలి అంటే ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, అవి నేల నుండి మొలిచినట్లు మనం చూడొచ్చు. సో ఆయన ఫస్ట్ గా ఇప్పటి కాలంలో మనము ఎలా ఫుడ్ ని తయారు చేస్తున్నాం, లేదా ఎలా పెంచుతున్నాం అని మనం కనుక ఆలోచించగలిగితే
సో భూమిని సేద్యపరచాలి, సేద్యపరిచిన తర్వాత విత్తనాలు నాటాలి, అవి పెరుగుతున్నప్పుడు వాటి స్టేజ్ బై స్టేజ్ వాటి గ్రోత్ని చూసుకుంటూ వాటికి ఎలాంటి పురుగులు పట్టకుండా మందులు వేయాలి. అలాగే పంట చేతికి వచ్చినప్పుడు ఆ పంటని కరెక్ట్గా కొయ్యాలి, వాటిని సమకూర్చాలి, వేరే డస్ట్ ఏది లేకుండా దాన్ని సెపరేట్ చేయాలి, క్లీన్ చేయాలి. బట్ మనము ఆదిలో దేవుడు ఎలా సృష్టించాడు అని మనం చూడగలిగితే అన్ని రెడీమేడ్ కంప్లీట్ గా వాళ్ళకి ఇక్కడ పెరుగుతున్నాయి. తనకి నరునికి ఎలా చేయాలి, సేద్యం ఎలా చేయాలి అన్నది కూడా ఇంకా అతనికి తెలీదు. సో అలాంటి స్టేజ్ లోనే దేవుడు కంప్లీట్ గా వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చేశాడు. ఇంత ఈజీ గోయింగ్ లేదా ఇంత ఈజీగా దొరుకుతున్న ఒక సృష్టిని లేదా వాళ్ళకి కావలసిన ఒక ఎసెన్షియల్, ఇప్పుడు మనిషి బ్రతకాలి అంటే ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటే నేను ఇంత ఎనర్జీ పెట్టాలి. సో ఆ ఎనర్జీ నాకు ఎలా వచ్చింది? నేను ఇంత ఆహారం తింటే గానీ నాకు ఆ ఎనర్జీ రాదు. సో అలాగే మనిషి బ్రతకాలి అంటే దేవుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాడు. దాన్ని చేతులారా పోగొట్టుకున్నారు అని మనము ఆల్రెడీ మనకి చరిత్ర తెలుసు కాబట్టి నేను వాళ్ళు ఏం చేశారని చెప్పను. బట్ ఇంత రెడీమేడ్ గా ఇచ్చిన దేవుడు కంప్లీట్ గా దాన్ని విత్ ఇన్ 3వ అధ్యాయంకి వచ్చేసరికి కంప్లీట్ గా దాన్ని ట్విస్ట్ చేసేస్తాడు. సో మనము 3వ అధ్యాయం గనక చూసుకోగలిగితే అదే ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 17 నుంచి 19. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములో పంట తిందువు. చాలనా? థ్యాంక్ యూ. సో దీనికి ముందు మనం ఏం చూసాం? విత్తనములిచ్చు ప్రతి వృక్షఫలాన్ని ఆహారంగా ఇస్తున్నాడు దేవుడు, అది మీకు ఆహారమగును అని దేవుడు సెలవిచ్చాడు. కానీ వారు చేసిన తప్పుని బట్టి కంప్లీట్ గా దేవుడు ఏం చేశాడంటే, మీ నిమిత్తము మీరు చేసిన నా మాటను జవదాటారు కాబట్టి ఈ నేల ఆల్రెడీ శపింపబడింది. సో దీని నుంచి మీకు నేను ఆల్రెడీ ప్లాన్ చేసిన పంట అయితే రాదు. సో నువ్వు ఎలా సంపాదించుకోవాలి నీకు ఆహారాన్ని అంటే నువ్వు కష్టపడాలి, ప్రయాసపడాలి, నీ చెమటోర్చి, అదే మనం నెక్స్ట్ వచనంలో 19వ వచనంలో కనుక అదే చూస్తే చెమటోర్చి ఆహారం తిందువు అన్నమాట రాయబడి ఉంటుంది. సో తను బ్రతుకు దినములన్నీ ప్రయాసముతోనే దాని పంటను తిందువు. సో దాని 18వ వచనం మనం చూస్తే అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను, ఇవి మనకి ఫస్ట్ అధ్యాయంలో ఆయన సృష్టి కార్యంలో వీటి గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. ఆయన చేసినవన్నీ కూడా మంచివనే మనం చూస్తాం. బట్ అది వాళ్ళు చేసిన తప్పును బట్టి ఏమవుతుంది, ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించారు. సో కష్టాన్ని ఇంకా పెంచేశారు. సో కష్టార్జితం, నార్మల్ గా లోకంలో ఒక సామెత అంటారు కదండి, కోటి విద్యలు కూటి కొరకే అని. సో ఫుడ్ కోసం అంత ప్రయాసపడి రోజుకి 8 గంటలు కష్టపడతాం. మనకు వచ్చిన శాలరీతో మనము ఏం కొంటాం? మన నిత్య అవసరాలు కొంటాం. దాంట్లో మెయిన్ గా మనం దేనికి కాంట్రిబ్యూట్ చేస్తామంటే మన ఫుడ్ కి, లేదా మన ఆహారం కోసమే మనం వాటిని ఎక్కువగా రేషన్ కి, మనకి నెలంతటికి 3 పూట్ల మనం తినాలి అంటే దానికి కావాల్సిన పదార్థాలన్నీ కొనుక్కోవడానికి మనం వాటిని వెచ్చిస్తాం. సో దేవుడు ఇష్టంగా ఇచ్చాడు, దాన్ని మనము కష్టంగా మార్చుకున్నాం. అలాగే ఇంకొక మాట గనక మనం జస్ట్ లోకానుసారంగా ఒక సర్వే గనక మనము చూసుకోగలిగితే, దేవుడు ఎలాంటి ప్లాంట్స్ ఇచ్చాడు లేదా ఎడిబుల్ ప్లాంట్స్ అని చెప్పగలిగితే ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తంలో 7000 వెరైటీస్ ఉన్నాయంట ఎడిబుల్ ప్లాంట్స్. అంటే వాటిలో మన ఆకుకూరలు కానీ, మనకు వచ్చే బియ్యము, రాగి, జవర్, వీటన్ని ప్లాంట్స్ అంటే వాటి నుంచి వస్తున్న ఆహారాన్ని మనం సేవిస్తున్నాం. సో అలాంటి చెట్లు 7000 వెరైటీస్ ఉన్నాయి. ప్లస్ దట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు 30,000. సో 30,000 రకాలు కూడా ఉన్నాయి. బట్ 7000 మాత్రమే వాడుకలో ఉన్నాయని ఒక సర్వే చెప్తుంది.
అలాగే ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి అంటే 1097 అన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ దేవుడు మనకి ఇచ్చాడు. సో 1097లో మనం రెగ్యులర్ గా తినే వెజిటేబుల్స్ ఎన్ని ఉంటాయండి? మహా అయితే మాక్సిమం 10 to 20 వెజిటేబుల్స్ మనము సేవిస్తున్నామేమో. అలాంటివి 1097 వెజిటేబుల్ వెరైటీస్ ఉన్నాయి. ప్లస్ నెక్స్ట్ ఫ్రూట్స్ 2000 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయంట. సో మనకి ఈజీగా దొరికే ఫ్రూట్స్ ఏవి? యాపిల్, ఆరెంజ్, గ్రేప్స్, ఇవే మనకు తెలిసినవి. ప్లస్ మనం చదువుకునేవి కూడా లిమిటెడ్ ఫ్రూట్స్. అలాగా 2000 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వరల్డ్ వైడ్ లో. తర్వాత మనుషులకి మాంసాహారము తినాలి, నా పిల్లలు స్ట్రాంగ్ గా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అందాలి, వాటి నుంచి రావాల్సిన మంచి ఫ్యాట్ దొరకాలని దేవుడు మాంసాహారాన్ని కూడా ఇచ్చాడుగా. సో ఆ మాంసాహారం ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ 12 టైప్స్ ఆఫ్ మీట్స్. సో ప్రపంచం మొత్తంలో 12 రకాల మీట్స్. మనకి తెలిసినవి ఓన్లీ 2-3, మాక్సిమం 4 అనుకోండి. దాని తర్వాత 12 టైప్స్ ఆఫ్ మీట్స్ తింటారు. సో ఇంత ఆహారం దేవుడు, ఇన్ని చెట్లు, ఇన్ని వెరైటీస్, ప్లస్ ఒక్కొక్క రీజన్ లో ఒక్కొక్క లాగా చెట్లు వస్తాయి. ఈ రీజన్ లో వచ్చే పండ్లు ఇంకొక రీజన్ లో రావు. సో అంత ఆహారాన్ని సమకూరిస్తే సో మనిషి ఏం చేస్తున్నాడు, లేదా దాని విలువ అసలు మనిషికి తెలుస్తుందా? ఇది కంప్లీట్ గా సృష్టిని గురించిన విశ్లేషణ అయితే కాదు, కానీ ఆయన ఇచ్చిన ఆహారాన్ని ఎంతవరకు మనము దానికి వాల్యూ ఇస్తున్నాం అన్నదే ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం. సో ఇది లోకరీత్యంగా ఒక స్టాటిస్టిక్స్. బట్ ఆకలిని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు దేవుడిచ్చిన ఆహారంలో ఫస్ట్ భాగం, ఐ మీన్ దేవుడిచ్చిన ఆహారం ఏమేమి ఇచ్చాడు అని మనం ఇప్పుడు చూసుకున్నాం కదా. ఇప్పుడు ఆకలి గురించి మనం గనక ఒక ఇన్స్టెన్స్ ఆలోచించగలిగితే, కొంచెం పాజ్ చేసి ఆలోచించగలిగితే, ఆకలి మనిషిని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కన్నా తీసుకెళ్లిపోతుందండి. సో ఒక మంచిగా ఉన్న మనిషి ఆకలి ద్వారా తనకు ఆహారం దొరకలేదు అంటే మృగంగా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ప్రపంచం మొత్తంలో హై క్రైమ్ రేట్స్ దేని వల్ల వస్తున్నాయంటే ఆకలి. వారికి ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. నాకు ఆహారం కావాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి. అది దొంగతనం కావచ్చు, ఒకరిని పట్టడం కావచ్చు, ఒక ఇంటిని దోచుకోవడం కావచ్చు, లేదా తింటున్న వారి దగ్గర నుంచి తీసేసుకోవడం కావచ్చు, ఎవరికి తెలియకుండా రేషన్ షాప్స్ ని ఈ కోవిడ్ టైమ్స్ లలో మనం ఎక్కువగా చూసాం కదా. కోవిడ్ టైమ్స్ లలో ఎంత మంది ఫుడ్ లేక చనిపోయారో. అప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఏరియాలకు వచ్చి ఫుడ్ ప్యాకెట్స్ అన్ని పంచిపెట్టారు. సో ఫుడ్ లేని టైంలో దాని వాల్యూ అనేది తెలుస్తుంది. బట్ ఇలా దానికి ఉన్న వాల్యూని మనిషి రోజు రోజుకి ఎలా చేస్తున్నాడు అంటే దాన్ని తగ్గించుకుంటూనే వస్తున్నాడు. అండ్ ఎలా చెప్పాలి అంటే ఎగ్జాక్ట్లీ అయితే చెప్పలేను. బట్ దేవుడు ఫ్రీగా ఇచ్చిన దాని వాల్యూ తెలుసుకోలేకుండా ఉన్నారండి. సో ఈ ఒక ఆకలి అనే ఒక సూత్రం కంప్లీట్ మనిషిని అతలాకుతలం చేయగలదు. కొన్ని సందర్భాలలో మనము బైబిల్ నుంచి ఒక మాటను చూసుకుందామండి. ఆకలి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అని మనం చూసుకోగలిగితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టును. చాలన్నా, థ్యాంక్ యూ. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును. సో దేవుడు శపించింది కూడా అదే కదండి. మీరు ప్రయాసపడి మీరు కష్టపడి కష్టపరిస్తేనే గాని మీరు ఆహారం తినకూడదు అన్నది దేవుని ఆజ్ఞ. అలాగే వాని కడుపు వానిని తొందర పెట్టును. సో కొంతమంది ఉపవాసాలు ఎవరైనా చేస్తుంటారు, అంటే ఒక పూట తిని ఉపవాసం ఉండటం కాదు, స్ట్రిక్ట్ గా ఉపవాసాలు అంటే ఒట్టి నీళ్లతో ఉపవాసం చేసే వాళ్ళు ఉంటారు, కంప్లీట్ గా ఫుడ్ ఏమి తీసుకోకుండా. సో వాళ్ళకేమవుతుంది, ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours గ్యాప్ తర్వాత
సమ్ కైండ్ ఆఫ్ నాయిసెస్, అంటే కడుపులో నుంచి కొన్ని సౌండ్స్ రావడం కానీ, పేగులు అరుస్తున్నాయి అన్నట్లు వాడుక భాషలో కూడా అంటుంటారు. సో అలా సౌండ్స్ రావడం కానీ, తలనొప్పి రావడం కానీ, గిడినెస్, తల తిరగడము, ఇవన్నీ సిమ్టమ్స్. అంటే బాడీలో ఏమవుతుంది, ఆ టైంకి రావాల్సిన ఫుడ్ రాలేదు కాబట్టి ఇవి స్టమక్, కడుపు తర్వాత లివర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ సెక్రీట్ చేసే యాసిడ్స్ ఆటోమేటిక్ ఆ టైం స్లాట్ తర్వాత ఆటోమేటిక్ గా జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంకి ఆహారం గనక రాలేకుంటే ఆ యాసిడ్స్ అన్ని ఏమవుతాయి, ఈ ఫుడ్ లేకుండానే ప్రాసెస్ అవుతుంటాయి. సో అప్పుడు మంట గాని, గ్యాస్ట్రిక్ సమస్యలు గాని. సో అందుకనే మనము ఇన్ని పూటలకి లేదా ఒక టైం స్లాట్ పెట్టుకొని ఆహారాన్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో భుజిస్తాం. బట్ ఈ ఉపవాసాలు ఉండే వారికి లేదా ఒక్క పూట మాత్రమే తింటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి, సో వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ అవుతుంటాయి. సో వాడి కడుపు వాడిని తొందర పెట్టును. సో ఆ ఆకలి తీర్చుకోవడానికి మనిషి కష్టపడాలి అన్నది దేవుడి చిత్తం. బట్ మనిషి ఏం చేస్తున్నాడు, ఆ కష్టాన్ని పడకుండా వేరే మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. కష్టపడితే నీకు జీతం వస్తుంది, ఆ జీతంతో నువ్వు కొనుక్కోవచ్చు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు, దే ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే. ఎక్కువ శాతం ఈజీ వే. ఎందుకు కష్టపడాలి అన్న ఉద్దేశంతో, కష్టపడకుండానే కడుపుని నింపుకోవాలి అన్న ఉద్దేశంతో చాలా మంది నేటి ప్రపంచం ఎక్కువగా పరుగులు తీస్తుంది. ఈజీ వే, షార్ట్ కట్స్ అని చెప్పచ్చు. సో ఇది ఆకలి మనిషిని ఎలా అయినా మార్చచ్చు అని మనకి బైబిల్ కూడా ఇప్పుడు నిర్వచనం చెప్పింది. సో ఇప్పుడు ఇలాంటి ఒక ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉన్నాయా, ఆకలికి ఓర్చుకోగలరు లేదా ఓర్చుకోలేని వారు అని మనం ఎవరన్నా చూసుకోగలిగితే మనకి తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరని చెప్పుకోవచ్చు అంటే ఏసావు గారు అని చెప్పచ్చండి. సో హెబ్రీలకు రాసిన పత్రిక, ఆయన గురించి ఏం చెప్తున్నాడు దేవుడు అని మనం గనక చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక థ్యాంక్ యూ అన్న. ఒక పూట కూటి కొరకు జస్ట్ 1 మీల్, ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగా దాన్ని వివరిస్తారు. 1 మీల్, ఒకే ఒక మీల్. అంటే తను పొలానికి వెళ్ళి కష్టపడి వచ్చుంటాడు అనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయి ఉంటుంది, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి తనకి చాలా ఆకలి వేసింది. సో ఆ 1 టైం స్లాట్, ఆ టైంలో తను ఓర్చుకోలేక తన జ్యేష్ఠత్వాన్ని కూడా తను అమ్మేసుకునే స్థితికి, అంటే నాకు ఆహారం దొరికితే చాలు అని ఈ మాట చెప్పేటప్పుడు, అలాగే ఇంకొక మాట ఆయన ఆదికాండంలో ఏశావు గారు అన్న మాటను గనక మనం చూస్తే, ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 32వ వచనం, ఆదికాండం 25వ అధ్యాయం 32వ వచనం. ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. చూసారా, ఒక్క పూట తినకపోతేనే నేను చనిపోతాను, నేను చస్తున్నాను, ఆ జ్యేష్ఠత్వాన్ని పెట్టుకొని నాకెందుకు, నేనేం చేసుకుంటాను, నాకు ఫస్ట్ ఫుడ్ పెట్టినాయన నువ్వు అన్నట్లుగా ఉంది. సో ఒక్క పూట కూటి కొరకు భ్రష్టుడు అని మనము హెబ్రీల పత్రికలో మనం చూడొచ్చు. సో అంతటి ట్యాగ్ లేదా ముద్ర పడిపోయింది. ఒకే ఒక పూట కూటిని ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయాడు, లేదా ఆ హంగర్ ని ఆయన కంట్రోల్ గా ఉండుంటే మేబీ ఆయనకు రావాల్సిన జ్యేష్ఠత్వపు హక్కు కానీ లేదా ఆయనకు రావాల్సిన ఆశీర్వాదాలు కానీ డెఫినెట్ గా వచ్చుండేమో. అయితే తనకి జ్యేష్ఠత్వముకున్న వాల్యూ కూడా తను తెలుసుకోకుండా తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకుంటాడు. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, మనము ఇంకొక తెగవారిని గనక మనం చూసుకోగలిగితే ఎవరో కాదండి, మా అందరికీ తెలిసిన ఇశ్రాయేలీయులనే చెప్పచ్చు. సో ఇశ్రాయేలీయుల చరిత్ర అందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువ డీప్ గా వెళ్ళను. నిర్గమకాండం 16వ అధ్యాయం, నిర్గమకాండం వారు ఎలాంటి కోరికలు కోరుతున్నారు, నిర్గమకాండం 16వ అధ్యాయం 2-3 వచనం.
ఈ సర్వీస్ చాలన్నా. సో ఇక్కడ మనము ఇది మనకందరికీ తెలిసిన సందర్భం. వాళ్ళు మాంసం లేదు లేదా మాకు ఆహారం లేదు అని మోషే అహరోనుల మీద సనుగుతున్నారు. బట్ వీళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే దేవుడు ఆల్రెడీ ప్లాన్డ్ గానే వాళ్ళని అక్కడి నుంచి బయలుదేరి వారిని అరణ్యంలో నడిపించాలి అంటే వాళ్ళకి అవసరమైన ప్రతి ఒక్క వస్తువుని కూడా వాళ్ళకి సమకూర్చే దేవుడు తీసుకొస్తాడు. అలాంటి వాడు ఇంత చేసిన వాడు ఆహారాన్ని పెట్టకుండా ఉంటాడా? అయినా ఇశ్రాయేలీయులు ఎంత తక్కువగా ఆలోచించారు లేదా దేవుణ్ణి ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే మమ్మల్ని అక్కడే చావనిచ్చుంటే సరిపోయింది కదా, ఇక్కడికి తీసుకొని వచ్చి ఆకలికి తిండి లేక మమ్మల్ని చంపాల్సిన అవసరం ఏమి అన్నట్టు చెప్తున్నారు. అలాగే వాళ్ళ ఆశలు ఇంకా ఎలా ఉన్నాయి అని మనం గనక చూస్తే సంఖ్యాకాండం 11వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. చాలన్నా. సో వాళ్ళ కోరికలు ఇంకా ఏమేమి ఉన్నాయి, మాకెవరు మాంసం పెట్టెదరు. సో అంతవరకు వాళ్ళు మన్నా తింటున్నారు. వాళ్ళ కోరికని దేవుడు ఓకే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు కదా వీళ్ళకి ఆహారం ఇద్దాము అని దేవుడు డిసైడ్ అయిన తర్వాత నిర్గమాకాండంలో వారి మొరను ఆలకించి ఇప్పటికైనా నన్ను తెలుసుకుంటారేమో అన్న ఉద్దేశంతో దేవుడు వారికి మన్నాని కురిపిస్తాడు. మన్నాని తింటూ 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 వాళ్ళకి ఎలా అయిపోయిందంటే వెరైటీస్, నాలుక రుచులు కోరుతుంది. సో వాళ్ళు ఐగుప్తులో తిన్న ఆహార పదార్థాలన్నీ వాళ్ళకు గుర్తొస్తున్నాయి. ప్లస్ వాటిని ఎలా వివరిస్తున్నారు, మాకెవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు వాళ్ళు ఉచితంగా తింటున్నారంట. ఇప్పుడు మన్నాకు వాళ్ళు ఏమన్నా రూకలు చెల్లిస్తున్నారండి? లేదు కదా, అది కూడా దేవుడు ఉచితంగానే ఇస్తున్నాడు. నీకు కడుపుకి ఎంత అవసరమో లేదా నీకు కావలసిన ఎనర్జీకి కావలసిన ఫుడ్ దేవుడు ఇస్తున్నాడు. అలాగే అది దేవదూతల తినే ఆహారము అని కూడా మనకు బైబిల్ గ్రంథంలో రాయబడింది. అలాంటి శ్రేష్టమైన ఆహారం దేవుడు పెడుతుండగా వీళ్ళ ఆశలు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. సో మనము వీళ్ళ చరిత్రని ముందుకు గనక చూసుకోగలిగితే వాళ్ళకి ఎంతగా మాంసం పెట్టాడంటే వాళ్ళ ముక్కుల నుంచి నోర్ల నుంచి కూడా అది ఇంకా వాళ్ళకి వెక్కసమగు వరకు వాళ్ళకి అది ఇంకా వద్దురా బాబు మాంసమే వద్దు అని వాళ్ళకై వాళ్ళు అసహించుకునేంత వరకు దేవుడు వారిని మాంసంతో తృప్తిపరిచాడు లేదా అంతగా పెట్టాడు అన్నట్టు మనం వాక్యం గ్రంథంలో చూడొచ్చు. సో ఇవి రెండు ఎగ్జాంపుల్స్. సో కంట్రోల్ అంటే వాళ్ళ హంగర్ డిజైర్ ని లేదా వారి ఆకలిని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఒకరు జ్యేష్ఠత్వాన్ని కోల్పోతే, అలాగే ఇంకొకరు జస్ట్ ఫుడ్ కోసము దేవుని ప్రచారకులపైనే వారి ముందుగా నడిపిస్తున్న వారిపైనే సనగటము గొనగటము మాకు తిండి లేదు అని కంప్లైంట్స్ చెప్పడం గాని మనము చూడొచ్చు. ఇప్పుడు వీళ్ళు శరీరాన్ని మాత్రమే శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు అంతవరకు మాత్రమే ఉన్నాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మీరు దేని గురించి ఆలోచించొద్దండి, మీకు సమస్తం చేసి పెట్టాడు కదా ఆల్రెడీ. సో దేవుడు ఏం చెప్తున్నాడు అని మనం కనుక చూసుకోగలిగితే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు. సో ఆయన పిల్లల కొరకు సిద్ధపరిచిన ఆహారం వారికి చేరే విధంగా దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేశాడు.
అలాంటిది ఆకలి కొననీయడు, వారు ఫుడ్ లేకుండా ఉండలేరు అని దేవుడే సెలవిస్తున్నప్పుడు సో మనకి ఏమన్నా రుజువులు ఉన్నాయా? సో వాటిని ప్రూవ్ చేయడానికి అలాంటి రుజువులు మనం గనక చూసుకోగలిగితే పాత నిబంధన గ్రంథంలో ఒక 2 సందర్భాల్ని మనం నేర్చుకుందామండి. రాజుల మొదటి గ్రంథం ఆయన నీతిమంతుల్ని ఆకలి కొననీయడు అని చెప్తున్నాడు కదా. సో మనము ఒక సందర్భాన్ని మనం గనక చూసుకోగలిగితే ఒకే అధ్యాయంలో 2 సందర్భాలు ఉంటాయి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మనం ఒక సందర్భాన్ని నేర్చుకోగలం. అలాగే 8 నుండి 24 ఐ మీన్ ఆ ఫుల్ అధ్యాయంలో 2 సందర్భాలు మనకి కనబడతాయి. సో అవి మీరు రాసుకోండి, మళ్ళీ చదువుకోండి. నేను అక్కడక్కడ మాత్రమే చదువుతాను. సో ఫస్ట్ సందర్భం మనం ఏం చూసుకోవచ్చు అంటే, సో ఇది ఏలియా గారి గురించి. సో ఏలియా గారు దేవుడు సెలవిచ్చిన తర్వాత నువ్వు ఇక్కడికి వెళ్ళిపో, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో, నువ్వు నేను చూసుకుంటాను, ఐ మీన్ యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఏలియా గారిని అక్కడ నుండి ఆహాబు గారి దగ్గర నుండి పారిపోమని అంటే అక్కడికి వెళ్ళి దాక్కుంటారు. సో అక్కడికి వెళ్ళి దాక్కున్నాడు, వర్షం కురవదని సెలవిచ్చాడు. ప్రవచనం చెప్పి ఇక్కడ వర్షం కురవదు, ఇన్ని సంవత్సరాలు కురవదు అని చెప్పేసి వస్తాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు వర్షం కురవకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయండి? సో మనం రీసెంట్ గా బెంగళూరులోనే విపరీతమైన ఎక్స్ట్రీమిటీస్ చూసాం. సో విపరీతమైన ఎండ చూసాము, అలాగే విపరీతమైన వానలు కూడా చూసాం. సో ఎండలు అధికంగా వచ్చిన రోజులు ప్రజలు ఏమనుకున్నారు, వాన వస్తే బాగుండు, కొంచెం చల్లారుతుంది, కొంచెం నేల చల్లబడుతుంది, మనం కొద్దిగా ఈ వేడి తట్టుకోలేకుండా ఉన్నాము అని చాలా మంది ఈఎంఐలలో ఏసీలు కొనేశారు, అలాగే వారికి అవసరమైనవన్నీ కొనేశారు. బట్ అనుకోకుండా ఐ మీన్ ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వకుండానే మనకి రెయిన్స్ అనేవి వానలు మొదలైపోయాయి. తర్వాత బెంగళూరులో ఎంత తీవ్రంగా వచ్చేసాయి వర్షాలు అంటే ఏసీలు కొన్న వారందరూ ఎందుకు కొన్నాము, ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి ఉంటే బాగుండు కదా అన్న ఆలోచనలకి కొంతమంది ఉన్నారు. ప్లస్ ఈ రెయిన్స్ ఎలా వచ్చాయి వానలు అంటే అంత విపరీతంగా కంప్లీట్ ఆల్మోస్ట్ ఫ్లడ్డింగ్ టైప్ లో, అలాగే ల్యాండ్ స్లైడ్స్ కానీ కంప్లీట్ గా డిస్ట్రక్షన్ లెవెల్ కి వర్షాలు పడ్డాయి. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంత ఎండలు ఇంత వానలు ఎందుకు, అవసరం లేదు. సో మనుషులు సీజన్ కి తగ్గట్టు మారుతారు అంటే వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే మారుతూ ఉంటాయి. ఇక్కడ ఆయన వర్షం రాదు అని చెప్తున్నాడు అంటే వర్షం రాకుంటే కంప్లీట్ గా పంటలు పండవు, వాటికి కావలసిన నీరు దొరకదు, ప్లస్ ఆహారము కొదువైపోతుంది, కరువు, ఆల్మోస్ట్ కరువు అనే చెప్పచ్చు. సో ఈ కరువులో అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. ప్లస్ ఏలియాని దేవుడు నేను నడిపిస్తాను, నేను చూసుకుంటాను అన్నట్టు దేవుడు తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు ఏలియా గారికి ఆహారం కావాలంటే ఎలా తీసుకురావాలి? సో మనము ఈ ఫస్ట్ భాగంలో గనక మనము 7వ వచనం వరకు గనక మనము చదువుకోగలిగితే 4వ వచనం చదువుకుందామండి. 17వ అధ్యాయం 4వ వచనం. ఆ వాగు నీరు అన్న రాజుల మొదటి గ్రంథం అన్న రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను, వినండి. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అంటే కెరీతు వాగు దగ్గర దాక్కోమన్నాడు కాబట్టి ఆ వాగు నీరు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. సో ఏలియా గారికి ఆహారం ఎవరు తీసుకొస్తారు అని దేవుడు చెప్తున్నాడు, కాకులు తీసుకొస్తున్నాయి. సో కాకులు ఎక్కడన్నా ఫుడ్ తీసుకురావడం మనం ఎక్కడైనా చూసుంటాము. మనం ఏదైనా వేస్ట్ మనం ఇంకా తినము అని బయటపడేస్తేనే ఒక ఇంత గుల్లి గుంపుడు కాకులు వచ్చి అరుచుకుంటూ సౌండ్, అది ఎంత కొద్దిసేపటికి ఆ సౌండ్ ఎంత ఇరిటేషన్ అవుతుంది అంటే మాకు ఆల్మోస్ట్ మన ఇంటి దగ్గర డైలీ ఆ సౌండ్ వినాల్సి వస్తుంది. బికాస్ పక్కింటి వాళ్ళు మిగిలిన ఫుడ్ ని బయట కాకుల కోసం అని పెట్టేస్తారు. సో పొద్దున్నే మాకు అదే సౌండ్స్ లోనే మార్నింగ్ టైం అనేది గడుస్తుంది. సో ఆ కాకుల సౌండ్ ఎంత హెవీగా ఉంటుందంటే అవి
వాటి ఆహారాన్ని అయ్యే ఫస్ట్ భక్షిస్తాయి, వాటికి అనవసరమైనవి మాత్రమే వదిలేస్తాయి. అలాంటిది రొట్టె ప్లస్ మాంసము. సో కాకులు ఏమేమి తీసుకొచ్చాయని మనం ఆరోచనంలో గనక మనం చూస్తే అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంటిన్యూస్ సేమ్ మెను, రొట్టె మాంసం రొట్టె మాంసం. ఇప్పుడు ఒక మనిషికి సరిపడాలంటే మినిమం ఎంత కావాల్సి వస్తుంది? మినిమం ఒక 2 రొట్టెలన్నా కావాల్సి వస్తుంది. 2 రొట్టెలు ప్లస్ కొద్దిగా మాంసం. ఆ మాంసం ఎలా తెచ్చుంటాయన్న ఇమాజినేషన్ నేనైతే చేసుకోలేను. ఎందుకంటే అది రాదైనా తెచ్చుండొచ్చు ఆయన కాల్చుకోవడానికి, లేదా ఎవరన్నా కర్రీ చేస్తుంటే కర్రీని ఎలా తీసుకొచ్చాయో అవి మన ఇమాజినేషన్ కే డెడ్ ఆపోజిట్ గా ఉంటాయి. మనం ఊహించుకోలేం. కాకులు తీసుకొస్తున్నాయి అంటే వాటికి ఉన్నవే బీక్స్, ఓకే అవి బ్రెడ్ ముక్కలు ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిపోయిన సందర్భాలు చూస్తాం కదా. సో అలా రొట్టెని తీసుకెళ్ళి, బట్ మాంసం ఎలా తెచ్చాయి అన్నది నా సొంత ఇమాజినేషన్ అనమాట. సో ఇది ఒక సందర్భం. సో అక్కడ నుంచి సో కాకులు ఇన్ని రోజులు కొంతకాలమైన తర్వాత ఆ దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయింది. సో ఆ వాగు ఎండిపోయింది. సో వర్షం లేదన్నాడు కాబట్టి విపరీతమైన ఎండలు, ఆబ్వియస్లీ నీళ్లు అనేది తగ్గిపోయాయి. అక్కడ నుంచి నెక్స్ట్ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే నువ్వు ఇక్కడ నుంచి ఇంకొక ఊరికి వెళ్ళు, సారేపాత అనే ఊరికి వెళ్ళు, అక్కడ నీకు భోజనం పెట్టడానికి ఒక విధవరాలకు ఆజ్ఞాపిస్తాను. సో ఒక విధవరాలు ఉంది, తను నీకు భోజనం పెడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఏలియా గారు అక్కడి నుంచి వస్తున్నారు. ఆల్రెడీ అది కరువు కాలము, వర్షం లేవు, నీళ్లు లేవు, కంప్లీట్ గా ఫుడ్ సప్లై అనేదే లేదు. అంటే పంటలు పండలేదు కాబట్టి వాళ్ళకి ఆహార ధాన్యాలు లేవు. సో అందులోనూ ఒక విధవరాలి, తను ఆల్రెడీ విధవరాలు అంటే తను ఇంకా కష్టపడుతుంది. సో తనకు ఆల్రెడీ ఒక కుమారుడు ఉన్నాడని మనం కింద వచనాల్లో చదువుకోవచ్చు. ఆమె ఏం చేస్తుంది అని మనం గనక వచనంలో 10వ వచనంలో చూస్తే అందుకతడు లేచి సారేపాతనకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. సో ఎవరో దారి నుంచి వేరే ఊరి నుంచి వస్తున్నారు కదా, వాటర్ మామూలుగా ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం అది స్మాల్ గెస్చర్ కదండి, గ్రీటింగ్స్ గెస్చర్ అని చెప్పొచ్చు. సో ఓకే నీళ్ళు అడుగుతున్నాడు, దాహం, ఓకే ఫైన్ ఇద్దాము అని ఆమె వెళ్తుండగా మళ్ళీ ఆమెనే తిరిగి పిలిచి నాకు 2 రొట్టెలు చేసుకొని రమ్మని చెప్తాడు. రొట్టెలు చేసుకొని రమ్మంటే ఆల్రెడీ తన స్థితి దేవుడు ఎలా పెట్టాడు అంటే ఆమె దగ్గర ఏమీ లేదు, పట్టెడు పిండి కొంచెము నూనె మాత్రం ఉంది. సో దాంట్లో ఏం చేసుకోవచ్చు అని ఆమె చెప్తుందంటే నేను ఇంటికి పోయి ఈ పిండితో రొట్టెలు చేసుకొని తిని ఇంకా మాకు ఏ ఆహారం లేదు కాబట్టి ఇంకా మేము చనిపోతాం, మాకు ఇంకా ఎలాంటి జీవనాధారం లేదు, ప్లస్ కొనుక్కోవడానికి మా దగ్గర ఏమీ లేదు అన్నట్లుగా కంప్లీట్ వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎండ్ చేసుకోవాలని వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇది ఉన్నదాన్ని తినేసేద్దాం, ఇంకా దాని తర్వాత మనకి ఏం లేదు కాబట్టి ఆబ్వియస్లీ చనిపోతాం అన్న ఉద్దేశంలో ఆమె ఉంది. బట్ ఇక్కడ ఏలియా గారు ఏం సెలవిస్తారంటే నువ్వు వెళ్ళి రొట్టెలు చేసుకొని రా, నీకు నీ కుమారుడికి కూడా నువ్వు చేసుకో. సో ఈ పట్టణంలో దేవుడు వర్షాన్ని కురిపించేంత వరకు ఆ పిండి అయిపోదు, ఆ నూనె తరిగిపోదు. సో ఇది ఎంత ఆశీర్వాదం అంటే ఒక్కసారి మనము ఆలోచించగలిగితే వాళ్ళు చనిపోదామని డిసైడ్ అయిపోయారు. అంటే మాకు ఇంకా ఆహారం లేదు, మేము చనిపోతాము అని ఒక విధవరాలు తన కుమారుడు మాది ఇదే లాస్ట్ స్టేజ్ అనుకుంటున్న స్థితిలో దేవుడు ఆశ్చర్యరీతిగా వాళ్ళని కూడా బ్రతికించుకోవాలి, ఐ మీన్ దేవుని మహిమ అక్కడ కూడా కనపరచాలి అన్న ఒక ఉద్దేశంలో ఆ విధవరాలికి ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాల వరకు అక్కడ వర్షం పడలేదని మనం లేఖనాల్లో చదువుకోవచ్చు. అలాగే ఆ నెక్స్ట్ ఆ కంటిన్యూయేషన్ పారా గనక మనం చదవగలిగితే ఆమె కుమారుడు చనిపోయే స్థితి, ఆల్మోస్ట్ అకీయుడు కంప్లీట్ గా చనిపోతాడు. ఆల్మోస్ట్ నన్ను ఎందుకు ఇలా శోధిస్తున్నావు, ఆ వచనం గనక మనం చూస్తే 18వ వచనం, ఆమె ఏలియాతో
దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. సో కుమారుడినికి రోగము, వ్యాధి అనేది కలిగింది. ఎప్పుడు చనిపోతాడో కూడా తెలీదు. సో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు నీకు ఉపచారం చేశాను కదా, నీకు చేసి పెడుతున్నాను కదా, నీకు ఆహారాన్ని ఇస్తున్నాను కదా, నువ్వు నాకు ఎందుకు వచ్చావు? నా పాపాలు నా బిడ్డ మీదకి తీసుకొచ్చి తనని చంపడానికి వచ్చావా అన్నట్లుగా ఆమె స్టేట్మెంట్ ఇస్తుంది. సో ఏలియా గారు ఏం చేస్తారంటే ఆ బిడ్డను ఎత్తుకొని తన పైన ఉంటున్న మేడగదికి తీసుకెళ్లి ఆ దేవుని నామాన్న ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డ బాగుపడను అని మనము లేఖనాల్లో చదవచ్చు. సో ఈ రెండు సందర్భాల్లో మనం గనక ఆలోచించగలిగితే ఏలియా ఎలాంటి వాడండి? ఆయన ఒక ప్రవక్త. ఆయన చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు అంటే అది జరిగి తీరుతుంది. ప్లస్ ఆయన ఎంత రోషం గలవాడు అని మనము నెక్స్ట్ అధ్యాయాలలో కూడా మనం ఆయన గురించి చదువుకోవచ్చు. అలాంటి ఒక ప్రవక్త ఏ ఆధారం లేకుండా, నేను ఇక్కడికి వెళ్తే నేను ఎలా బ్రతుకుతాను, నేను ఎలా ఉండగలను, నాకు ఆహారం ఎలా దొరుకుతుంది అన్న సెకండ్ థాట్స్ లేకుండా కంప్లీట్ గా దేవుడు తనకు చూపించిన ప్లేస్ ని తను ఎన్నుకొని తను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అలాగే ఆయన దేవుని పరంగా ఉన్నాడు, ప్లస్ ఆయన నీతిని జరిగిస్తున్నాడు కాబట్టి ఆయన్ని కంప్లీట్ గా ఎక్కడ ఆకలి కొననివ్వలేదు. సో ఐదర్ కాకుల వల్ల అయినా కావచ్చు, లేదా ఒక విధవరాలి త్రూ అయినా కావచ్చు, తన సేవకుల కడుపుని డెఫినెట్ గా అయితే దేవుడు నింపాడు. సో ఇది మనకి పాత నిబంధన గ్రంథంలో ఒకే అధ్యాయంలో రెండు సందర్భాలని మనం చెప్పొచ్చు. అలాగే క్రొత్త నిబంధనలో గనక మనము ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అని మనం చూడగలిగితే మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం, యాక్చువల్లీ అది 13 నుండి 21 అండి. సో ఇక్కడ సందర్భం ఏమంటే యేసుక్రీస్తుల ప్రభు వారు ఆయన సేవ చేస్తున్న టైంలో ఆయన ఒక అరణ్య ప్రదేశంకి కంప్లీట్ గా వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడని జనులు తెలుసుకొని ఏం చేస్తారు, ఆయన వెంబడి వెళ్తారు. ఆయన వెంబడి వెళ్ళి ఆయన మాటలను ఆలకిస్తూ ప్లస్ వాళ్ళు తీసుకొచ్చిన రోగులందరినీ దేవుడు స్వస్థపరుస్తూ ఉంటాడు. సో ఈవినింగ్ టైం అయిపోయింది, ప్రజలు పొద్దున్న నుంచి తనతో ఉన్నారు, వాళ్ళకి ఏ ఆహారం లేదు, నీళ్లు కూడా ఉన్నాయో లేదో కూడా మనకి ఎక్కడా రాయబడలేదు. బట్ ఆహారం లేదు అని మాత్రం మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఆయన ఏం చెప్తాడు అంటే 15వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనం గనక మనం చదవగలిగితే, సాయంకాలం అయినప్పుడు శిష్యుల ఆయన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా. చాలన్నా. సో ఈ ఫుల్ పారా గనక 13వ వచనం నుంచి 21వ వచనం గనక అంతవరకు ఆ ఫుల్ పారా గనక మనం చదివితే, సో సాయంత్రం అయిపోయింది ప్రభువా, ఇంకా టైం అయింది, వాళ్ళకు కూడా ఆకలి వస్తుంటుంది, వాళ్ళని పంపివేసాయి, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు కొనుక్కుంటారు అని శిష్యులు సలహా చెప్తారు. అందుకు యేసుక్రీస్తుల ప్రభు ఏమంటున్నారంటే, వాళ్ళు వెళ్ళనక్కర్లేదు, దే నీడ్ నాట్ గో, వారికి మీరే భోజనం పెట్టండి. సో మనం లాస్ట్ 21వ వచనం గనక మనం చూస్తే, స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. సో స్త్రీలు పిల్లలు కౌంట్ చెప్పలేదు, బట్ పురుషులు మాత్రం 5,000 మంది వరకు ఉన్నారు. వాళ్ళకి ఎలా ఆహారం పెట్టాడు అని మనకి ఆల్రెడీ తెలుసు. 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అంటే వాటిని ఆశీర్వదించి దేవుడు వారికి పంచిపెట్టమని చెప్తాడు. అది పంచిపెట్టిన తర్వాత 12 గంపలు ఎత్తుతారు, మిగిలినవి 12 గంపలు ఎత్తు. జస్ట్ ఒక ఇమాజినేషన్. ఇప్పుడు 5,000 మంది కూడుతున్నారు అంటే ఎంత మట్టుకు ఆహారం కావాలి? సపోజ్ ఏమన్నా పెళ్లిళ్ళకి, ఒక గ్రాండ్ వెడ్డింగ్స్ కి గనక వెళితే మాక్సిమం 1,000-2,000
పీపుల్, అంతమంది ప్రజలు ఉండే పెళ్లిళ్ళకి మనం వెళ్ళుంటాం. సో అక్కడే ఎన్నో టన్స్ అనే చెప్పచ్చు, అన్ని టన్స్ భోజన పదార్థాలు రెడీ చేస్తారు. బట్ ఇక్కడ 5,000 మంది ఒట్టి పురుషులే, ఓన్లీ పురుషులకు మాత్రమే కౌంటర్ అయ్యబడింది. కాబట్టి స్త్రీలు ఓకే, ఒక రేషియో వేసుకుంటే స్త్రీలు పిల్లలు వాళ్ళు ఒక 2,000 3,000 అని అనుకుందాం. జస్ట్ ఒక ఇమాజినేషన్, రఫ్ ఐడియా, అంతేకాదు. ఇంతమందికి వన్ షాట్ లో భోజనం పెట్టాలి అంటే అది నిజంగా ఎంత గొప్ప అద్భుతం అండి. దేవుడు వారికి అంటే పచ్చిగా ఏమీ ఇవ్వలేదు, మీకై మీరు వెళ్ళండి, మీ కడుపులు మీరే చూసుకోండి అని వెళ్ళలేదు. తనని నమ్మి వచ్చారు, తన మాటలు వింటున్నారు. అంతసేపు వాళ్ళ ఆకలిని కూడా గ్రహించకుండా వాళ్ళు దేవుని మాటల్ని వింటున్నారు అంటే దేవుడు వాళ్ళని అలాగే పంపించడానికి తనకు ఇష్టపడలేదు. సో వారికి ఉన్న దాంట్లో దానిని సమృద్ధిగా ఆయన దీవించి వారికి భోజనం పెట్టినట్టు మనం చూడగలం. అలాగే ఇలాంటిదే ఇంకొక సందర్భం గనక మనము అదే 15వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం, ఇక్కడ ఇదే సందర్భం ఇంకొక పెద్ద జన సమూహానికి దేవుడు భోజనం పెడతాడండి. సో 15వ అధ్యాయం 32వ వచనం నుంచి 39 వరకు 32వ వచనం చదువుతున్నా. 15వ అధ్యాయం 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియో లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛబోదురేమో అని వారిని ఉపవాసము పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, సో ఇది కూడా చాలన్నా, ఇది కూడా అలాంటి సందర్భమే. సో ఇక్కడ దేవుడు ఎంత క్లియర్ గా రాయిస్తున్నాడంటే, నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. సో 3 days నుంచి వాళ్ళు ఏదైనా స్టాండ్ బైగా ఏదైనా ఆహారం వాళ్ళ జతలో తీసుకెళ్లారో లేదో మనకు తెలీదు. బట్ 3 days నుంచి వాళ్ళు ఆహారం తీసుకోలేదు, లేదా వారికి ఆహారం లేదు అని దేవుడు గ్రహించి వారు ఎందుకు కనికరపడి వారు మార్గములో మూర్ఛపోవుదురేమో. సో ఈ మూర్ఛపోవుదురేమో అన్న మాట చదివినప్పుడు జస్ట్ అంటే ఒక సర్వే లేదా ఒక స్టడీ ప్రకారం మనిషి, సగటు మనిషి, ఒక నార్మల్ పర్సన్ ఎన్ని రోజులు ఆహారము లేదా నీళ్లు లేకుండా బ్రతకగలడు అని మనం గనక చెక్ చేయగలిగితే, ఒక మనిషి ఒట్టి నీళ్లతో, ఐ మీన్ ఆహారం లేకుండా జస్ట్ వాటర్ సప్లై గనక ఉంటే ఆల్మోస్ట్ 3 వారాల వరకు తను బ్రతకగలడు అని ఒక స్టడీ చెప్తుంది. 3 weeks వరకు ఓన్లీ వాటర్ తో బ్రతకగలడు. ఇన్ కేస్ నీళ్లు లేవు, ఆహారము లేదు అంటే 4 రోజుల్లో చనిపోతాడు మనిషి. కంప్లీట్ గా తన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి, బాడీలో ఏ ఎనర్జీ ఉండదు, ప్లస్ కంప్లీట్ బాడీలో ఉన్న నీరంతా కూడా ఇట్ విల్ స్టార్ట్ ఎవాపరేటింగ్. సో కంప్లీట్ గా జస్ట్ 4 days నీళ్లు లేవు, ఆహారము లేదు అంటే 4 రోజుల్లో మనిషి చనిపోతాడు అని ఒక సర్వే. ఇలాంటి స్థితిలో సో దేవుడికి కూడా, యేసుక్రీస్తుల ప్రభుల వరకు కూడా తెలుసు, ఐ మీన్ ఒక మనిషి ఎంత వరకు స్టాండ్ బై లేదా విత్ స్టాండ్ అవ్వగలడు. మనం ఏషా గారిని ఆల్రెడీ చూసాం, ఆయన ఒక్క పూటే తట్టుకోలేకపోయారు. బట్ ఇక్కడ ఆ ప్రజలు 3 రోజుల మించి ఆహారం లేకుండా ఉన్నారు, ప్లస్ వాళ్ళు దారిలో మూర్ఛపోదురేమో. సో ఆయనకు తెలుసు ఆహారం లేకుంటే బాడీ ఎలాంటి స్టేజెస్ దాటుతుంది లేదా ఎలాంటి పరిస్థితి వస్తుంది మనిషికి అని దేవుడు ఆల్రెడీ గ్రహించి, వాళ్ళు దారిలో ఎక్కడన్నా మూర్ఛపోయి ఏమన్నా అవుతుందేమో అన్న ఒక ఉద్దేశంతో అక్కడ కూడా వారికి రొట్టెలను పంచినట్లు మనం చూడొచ్చు. సో ఆ రొట్టెలను ఎంత మందికి పంచారు అని మనం గనక చూస్తే ఆల్మోస్ట్ 38వ వచనం, స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. సో 14వ అధ్యాయంలో 5,000 మంది పురుషులను చూసాం, 15వ అధ్యాయంలో 4,000 మంది పురుషులు. సో ఈ 2 సందర్భాలు గనక మనం చూస్తే వాళ్ళు ఆహారాన్ని ఎంత కంట్రోల్డ్ గా, ఐ మీన్ వాళ్ళ ఆకలిని కంట్రోల్డ్ గా ఉండి వాళ్ళు దేని కొరకు దాన్ని వెచ్చించారు అని మనం చూసుకోగలిగితే
ఆయన మాటలు నేర్చుకొనుటకు. ప్లస్ ఆయన మాటలు నేర్చుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ శరీరానికి కావాల్సిన ఆహారము వాళ్ళకి అవసరం అనిపించలేదు. సో ఇదే మనము ఈ రెండు సందర్భాల్లో కూడా యేసుక్రీస్తుల ప్రభుల వారే ఆయన చేసిన అద్భుతాలలో ఒక అద్భుతం అని మనము పాటలు కూడా పడతాం, 5,000 మందికి పంచాడు అని. బట్ దాని వెనుక ఉన్నది శిష్యులు పంపివేయమని చెప్పినా కూడా ఆయన వారి స్థితిని, లేదు నా ప్రజలు నన్ను నమ్మి వచ్చారు కాబట్టి వాళ్ళని నేను సంతృప్తిగా ఆత్మీయ ఆహారం ఇంతవరకు ఇచ్చాను, ఆయన మాటలు, తండ్రి మాటలు బోధించాను, వాళ్ళు విన్నారు. బట్ వాళ్ళకి శరీరానికి ఇప్పుడు ఎనర్జీ కావాలి, ఇప్పుడు వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళాలంటే కావాల్సిన ఎనర్జీ కావాలన్నట్లు దేవుడు వారికి కావాల్సిన ఆహారాన్ని పెట్టినట్లు మనం చూడగలం. సో ఇప్పుడు మనం ఇంతవరకు ఒక పాత నిబంధనలో ఒక 2 సందర్భాలు ప్లస్ కొత్త నిబంధనలో 2 సందర్భాలు నేర్చుకున్నాం. సో ఆకలి ఎంత అవసరమో అంతకు మాత్రమే. ఇప్పుడు ఏలియా గారికి కానీ లిమిటెడ్ అనే చెప్పచ్చు. ఇప్పుడు కాకులు కంప్లీట్ గా ఓవర్లోడ్ చేయలేదు, లేదా అధికంగా తీసుకొచ్చి వేస్ట్ చేయలేదు. తనకెంత అవసరమో అంత మాత్రమే పెట్టినట్టు చూడొచ్చు. బట్ ఇక్కడ మనకి ఇంకొక డౌట్ రావచ్చు. ఐ మీన్ ఇక్కడ ఎందుకు మిగిలాయి అంటే, మేబీ వారు తృప్తిగా తిని ఇంకా చాలు. ఎందుకంటే మనిషి చాలు అని చెప్పే పదం అదొక్కటే కదండి, కడుపు నిండిన వెంటనే చాలు అని అంటాడు. సో అంతవరకు వారికి చాలు అన్న ఫీలింగ్ కలిగేంత వరకు వాళ్ళకి అంటే తక్కువ కాకూడదు, ఎక్కువైనా పర్వాలేదు, బట్ వారికి వెల్తిగా ఉండకూడదు. వెల్తిగా ఉండకుండా వారిని ఫుల్ఫిల్డ్ గా వారి ఆకలి తీర్చినట్లు మనం చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనము ఆయన పిల్లలుగా, ఇప్పుడు ఆయన ఆల్రెడీ చేశాడు, ఆయన మనకి ఏ ఆహారం ఇచ్చాడు చూసాము, ప్లస్ ఆకలి ఎలాంటి మనిషిని ఎలా మారుస్తుందో చూసాము, ప్లస్ ఆయన మనుషుల ఆకలిని ఎలా తీర్చాడో కూడా మనం చూసాము. ఇప్పుడు ఆయన పిల్లలుగా ఆయన మాటలు నేర్చుకుంటున్న మనం ఏం చేయాలి, లేదా వీటి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని మనం గనక చూసుకోగలిగితే, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 16-17 వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 16-17 వచనం. ఇప్పుడు దేవుడు మనకు పెట్టిన బాధ్యత, ఎవనినైనను బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలాత్కారము చేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, బీదవాని మీద అన్యాయముగా చేయివేయక, లాభము కొరకు అప్పియకయు, వడ్డీ పుచ్చుకొనకయు నుండినవాడై, నా విధులను ఆచరించుచు, నా కట్టడలను అనుసరించుచు నుండిన ఎడల, అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రతుకును. చాలన్న. సో ఇప్పుడు మనం 16-17 వచనం గనక మనం జాగ్రత్తగా ఒక్కొక్కటే మనం గనక ఆలోచించగలిగితే, ఎవనినైనాను బాధ పెట్టకయు. సో మనం బ్రతకాలి, లేదా మన తండ్రి పాపాలు, మన అంటే తల్లిదండ్రులు చేసింది పిల్లల మీదకి వస్తుంది అని అంటారు కదండి. సో అలా తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. సో నీ తండ్రి ఇలా చేశాడు కాబట్టి చావడు. నువ్వు బ్రతకాలి అంటే నువ్వు ఏం చేయాలి, నువ్వు ఎలా బ్రతకాలి, ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలి అంటే, ఎవరిని బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలాత్కారము చేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి. సో అంటే లోకరీత్యా ఒక మాట కూడా ఉంది కదండి, అన్ని దానాల కంటే అన్నదానం, ఐ మీన్ కడుపు నింపుతున్నారు అంటే సాటిస్ఫైయింగ్ కార్యము అన్నట్లు చెప్తారు. సో ఆహారము, ఆకలి గలవానికి ఆహారం ఇవ్వాలి. సో ఇది చేస్తేనే మీరు బ్రతుకుతారు, లేదా మీ తండ్రి దోషాన్ని బట్టి మీరు చావరు. మీరు బ్రతకాలి అంటే ఇవన్నీ పాటించాలి. అందులో మనం ఈ రోజు నేర్చుకుంటున్నాం కాబట్టి దాని ఆకలి గలవానికి ఆహారం ఇవ్వాలి.
అలాగే ఇదే మాటని ఇంకొక దిక్కు కూడా కోట్ చేస్తున్నాడు. సామెతల గ్రంథం ఇంకొక మాట దేవుడు చెప్తున్నాడండి. 25వ అధ్యాయం సామెతల గ్రంథం 25:21. సామెతల గ్రంథం 25:21. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమేమో. చాలన్నా. సో నీ పగవాడు నువ్వు సాటి ఆకలి కొన్న వానికి ఆహారం పెట్టు. అలాగే ఇన్ కేస్ ఆ స్టేజ్ లో ఆకలి కొన్న స్థితిలో నీ పగవాడు గనక ఉన్నాడు, లేక నువ్వు శత్రువుగా అనుకుంటున్నవాడు ఉన్నాడేమో, ఒకవేళ అలాంటి వాడు ఉన్నా కూడా నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమేమో. కొంతమంది ఎంత కఠినంగా శత్రువుగా భావిస్తున్నారు అంటే వాళ్ళకి కనీసం నీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళకి మనసు రాదు. బట్ దేవుడు మనకి క్లియర్ గా ఏం చెప్తున్నాడు, నీ పగవాడు ఆకలి కొంటే వారికి ఆహారం పెట్టు. అదే 22వ వచనం గనక మనం చూస్తే, అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే వారు నీకు దుష్క్రియ చేసినా కూడా, నీ ఎడల వాళ్ళు ఏదన్నా తప్పుగా ప్రవర్తించినా కూడా, నీకు వారికి ఆకలి ఉంది లేదా వారి స్థితి బాగాలేదు అన్నప్పుడు నువ్వు వారికి హెల్ప్ చేయి, వారికి భోజనం పెట్టు. అలా చేస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. సో నువ్వు శత్రువుగా భావించకూడదు. నువ్వు సత్క్రియ చేస్తున్నావు కాబట్టి కంప్లీట్ గా దేవుడే దానికి తీర్పు తీరుస్తాడు. ప్లస్ నువ్వు చేసిన మంచిని బట్టి దేవుడే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇలాంటిదే ఇంకొక మాట మనం గనక చూడగలిగితే, యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే గదా నాకిష్టమైన ఉపవాసము. చాలన్నా అది కంప్లీట్ ఎక్కువ 7 to 8 వర్స్ రాసుకోవచ్చు. బట్ మనము ఇక్కడ నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టుటయు, నీ రక్తం సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. సో మనము ఆల్రెడీ యెహెజ్కేలు గ్రంథంలో మనకు దేవుడు ఏదైతే సెలవిస్తున్నాడో, నువ్వేమేం చేయాలి అని దేవుడు సెలవిస్తున్నాడో, అలాగే నీ ఆహారము అంటే నువ్వు సంపాదించుకున్న దాంట్లో, నువ్వు తెచ్చుకున్న దాంట్లో, నువ్వు తినడానికి తెచ్చుకున్న దాంట్లో, నీ శత్రువు ఉన్నా కూడా లేదా ఆకలి కొని ఉన్న వారికి ఎవరికైనా సరే నువ్వు ఇస్తున్నావు అంటే అది దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. ప్లస్ అదే ఆయనకి ఇష్టమైన ఉపవాసము. సో కొంతమంది ఉపవాసం పేరుతో కంప్లీట్ ఓన్లీ ఫ్రూట్స్ తింటారు, అది ఉపవాసం అంటారు. ప్లస్ కంప్లీట్ గా లైక్ ఉప్పు లేకుండా ఫుడ్ తయారు చేసుకుంటారు, ఉప్పు కారం లేకుండా చప్పగా ఫుడ్ తయారు చేసుకొని అది ఉపవాసము. ప్లస్ కొంతమంది ఒప్పొత్తు ఉపవాసం అంటారు కన్నడలో, అంటే వన్ టైం ఫాస్టింగ్, ఒక పూట మాత్రమే. ప్లస్ కొంతమంది నెలకు ఒక్కసారి. సో ఇలా వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు, కానీ వాళ్ళు ఆల్రెడీ ఆహారాన్ని తీసుకుంటున్నారు. బట్ దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఉపవాసం చేస్తున్నారు మీరు ఈ సత్క్రియలు కూడా మీలో ఉండాలి. నీ ఆహారం నువ్వు ఈ పూట తినడం లేదు కదా, ఈ రోజు నువ్వు వండుకోవాల్సిన ఫుడ్ నువ్వు తినడం లేదు, నువ్వు ఉపవాసం ఉంటున్నావు అని చెప్తున్నావు. సో ఇది లేని వారికి ఇవ్వు, వారి ఆకలిని తీర్చు, అది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. నువ్వు ఉపవాసం పేరుతో కంప్లీట్ గా ఫ్రూట్స్, వేరే హెల్తీ ఫుడ్, మళ్ళీ ఎక్కడ అన్హెల్తీ ఫుడ్ తినరండి. ఉపవాసం చేస్తున్నామని చెప్తున్నవారు కంప్లీట్ గా హెల్తీ ఫుడ్, హెల్తీ ఫ్రూట్స్ ఇలాంటివే తింటారు. పాలు,
వారి భోజన పదార్థాలన్నీ జస్ట్ ఏం డిఫరెన్స్ ఉంటాయంటే ఉప్పు కారం లేకుండా, మసాలాలు ఏవి లేకుండా చప్పగా ఉంటాయి, ప్లస్ హై హెల్తీ ఫుడ్. సో ఇలా చేస్తున్నట్టు అది ప్రాపర్ అయిన ఉపవాసం కాదు అన్నట్లు నేను భావిస్తాను. ఈ పూట నువ్వు తినడం లేదంటే అది లేని వారికి పెట్టాలి, నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టమంటున్నాడు దేవుడు. సో ఇవి మనకి దేవుడు నేర్పిస్తున్న విధులు. అంటే నేను మీకు ఆల్రెడీ సమకూర్చాను, నా పిల్లలుగా మీకు కావాల్సినవి పెడుతున్నాను. సో మీరు మీకు ఇచ్చిన దాంట్లో మీరు ఇంకొకరికి, లేని వారికి, ఆహారం లేని వారికి, ఆకలి కొన్న వారికి, వారి ఆకలిని తీర్చమని దేవుడు చెప్తున్నాడు. సో దీని గురించి మనకు ఆల్రెడీ టైం ఓకే, నేను జస్ట్ సందర్భం చెప్తానండి, మీరు రాసుకొని మీరు మళ్ళీ చదువుకోవచ్చు. సో దీని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సందర్భంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన ఒక సందర్భాన్ని విశ్లేషిస్తారు. సో ఎలాంటి తెగవారు, ఆయన కుడివైపులు ఉన్న వారిని చూసి ఒక మాట అంటాడు, ఎడం వైపు ఉన్న వారిని చూసి ఒక మాట అంటాడు. సో కుడివైపున ఉన్న వారిని చూసి ఏమంటాడంటే, వచనం చెప్తాను, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46వ వచనం వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి 46వ వచనం. ఈ కంప్లీట్ సందర్భం మీరు చదవగలిగితే నేను క్లుప్తంగా నేను చెప్పేస్తాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, నాకు ఆకలి కొంటే నేను ఆకలి కొన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పి కొన్నాను, మీరు నాకు దాహాన్ని తీర్చారు, నాకు బట్టలు లేకపోతే నాకు బట్టలు ఇచ్చారు అంటే, అప్పుడు ప్రజలు అడుగుతున్నారు, మేము ఎప్పుడు చేసాం ప్రభువా నీకు, నువ్వు ఎప్పుడు మా దాహం కొన్నావని చెప్పావు, మేము నీకెప్పుడు ఆహారం పెట్టాము, నీకెప్పుడు బట్టలు ఇచ్చాము అని ప్రజలు అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, ఇలాంటివి మనము అది ఒక్క వచనం చూసుకుందామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం చూస్తే, 25వ అధ్యాయం ఒక్క నిమిషం అన్నా, 40వ వచనం చదువుకుందాం. అందుకు రాజు 40వ వచనం చదవండి అన్న. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అను. చాలన్నా. సో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, సో అల్పులు అని ఎవరినంటారు, ఐ మీన్ కొద్దిగా తక్కువగా ఉన్నవారిని, లేదా వారికి బీద స్థితిలో ఉన్న వారిని అల్పులు లేదా అలా కేటగరైజ్ చేయొచ్చు. సో ఈ మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి. సో ఆయన అందరికి ఫుల్ తెగకి మీరు చేశారు అని చెప్పట్లేదు. సో ఒకరికి చేశారు కాబట్టి మీరు నాకు చేశారు. సో ఆ మనిషికి మీరు ఆహారం ఇచ్చుండొచ్చు, లేదా దాహం తీర్చుండొచ్చు, తనకు అవసరమైనవి తీర్చుండొచ్చు, లేదా తనకు బట్టలు ఇచ్చుండొచ్చు. ఇవన్నీ ఒకరికే చేశారు. ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా చెప్తున్నాను. సో వీళ్ళు చేసిన సత్క్రియ ఎలాంటిది, ఎదుటి మనిషిలోనే ఆ మనిషికి అవసరమైనది తీర్చగలిగితే అది దేవుడికి చేసినట్లు అని దేవుడే చెప్తున్నాడు. అలాగే చేయని వారి గురించి కంప్లీట్ పారా ఫుల్ గనక మనం చదివితే, చేయని వారి గురించి మీరు మిక్కిలి అల్పులైన 45వ వచనం చదువుతున్నాను. మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. సో నిత్య జీవానికి నీతిమంతులుగా ఎలా తీర్చబడతారు అంటే, అల్పులైన వారికి, ఐ మీన్ వారికి అవసరతల్లో ఉన్న వారికి, ఆకలిగా ఉన్న వారికి మీ దాననిధులు, ఐ మీన్ మీరు సంపాదించిన దాంట్లో ఎవరి దగ్గర తీసుకొని ఇమ్మని చెప్పట్లేదు దేవుడు. మీ ఆహారాన్ని వారికి పెట్టండి. మీరు వారికి పెడితే మీరు నాకు పెట్టినట్లు. సో మీరు నాకు పెడితే నేను మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చి ప్లస్ నిత్య జీవంలోనికి వారిని తీసుకెళ్తాను, నిత్య జీవమునకు పోదురు. ఇలాగ చేయని వారిని నిత్య శిక్షకు గురి చేస్తాను.
సో దేవుడు మనకు కొత్త నిబంధన ఇచ్చిన ఆజ్ఞ అదే కదండి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్తున్నాడు. సో ప్రేమించమంటే జస్ట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడంలో ఉందా, లేదా మన క్రియలను బట్టి ఉందా? సో ఎదుటి వ్యక్తిని మనము ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి మనం ఎలా చూపిస్తాం? ఐ మీన్ క్రీస్తు ప్రేమను మనం నేర్చుకున్నాం కాబట్టి ఆయన ప్రేమను వారికి తెలియజేయాలి. ప్లస్ వాళ్ళ అవసరతల్లో మనం వారికి తోడుగా నిలబడాలి. ప్లస్ మన చేతనైనంత వారికి హెల్ప్ డెఫినెట్ గా చేయాలి. అప్పుడు మనం క్రీస్తు ప్రేమని ప్రకటించిన వారం అవుతాం. సో ఇంత కంప్లీట్ గా ఇంతవరకు మనం నేర్చుకున్న విషయాలలో దేవుడు కంప్లీట్ గా మనిషి శారీరక ఆహారాన్ని తీరుస్తున్నట్లు మనం నేర్చుకోగలం. ఇప్పుడు ఇది ఒట్టి పరిమితము శరీరానికి మాత్రమేనా అని మనం గనక చూసుకోగలిగితే, మనం ఆల్రెడీ 2 weeks బ్యాక్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి నేను దాన్ని టచ్ చేయట్లేదు. ఐ మీన్ దేవుని ఆకలి ఎలా తీరుస్తాము అంటే మనము మనుషుల్ని పట్టేవారిగా మనం చేయగలిగితే అదే దేవుని ఆకలిని మనం తీర్చగలము అని మనం ఆల్రెడీ ఇంకొక పాఠంలో మనం నేర్చుకున్నాం. సో ఇది ఓన్లీ శరీరానికి సంబంధించింది మాత్రమే కాబట్టి ఒక మనిషి బ్రతికున్నప్పుడే అతనికి అతని ఆకలి తీర్చడానికి మనం కూడా ప్రయాసపడాలి. లేదా దేవుడిచ్చిన ఆహారము మన ఆకలికి మాత్రమే కాదు, ఇతరుల ఆకలి తీర్చడానికి కూడా మనము వాడాలి అన్నది మనం ఇప్పుడు నేర్చుకున్న దీనికి కన్క్లూజన్ లా మనం చెప్పుకోవచ్చు. సో జస్ట్ ఒక రఫ్ స్కెచ్, అంటే ఈ ఆకలి అనేది ఎంత తీవ్రంగా ఉంది ప్రపంచంలో అని మనం గనక చూస్తే, ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి ఆన్ అన్ యావరేజ్, అంటే ఒక యావరేజ్ ఎగ్జాక్ట్ కౌంట్ కాదు, యావరేజ్ గా 90 లక్షల మంది ఆహారం లేక చనిపోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ని లక్షల మంది చనిపోతున్నారంటే వారికి ఆహారం కరువై కాదు, వాళ్ళు కొనలేని స్థితిలో ఉన్నారు. సో కొనలేని స్థితిలో అంటే ధనికుడు ధనికుడుగానే ఉన్నాడు, దరిద్రులు దరిద్రులుగానే అవుతున్నారు అని మనం చెప్తూ ఉంటాం. సో ధనికుడు ఎలా తన అభివృద్ధి అయిపోతున్నాడు అంటే తన ధనానికి సమకూర్చుకుంటున్నాడే గాని అది బీదల కొరకు లేదా పేదల కొరకు దాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడడు. సో వీళ్ళు పేద స్థితిలో ఉన్నవారు ఇంకా పేదగా ఎలా అయిపోతున్నారు? జనసంఖ్య పెరిగిపోతుంది, పిల్లలకు ఆహారం లేదు, ప్లస్ పౌష్టికాహారం లేదు. మనం ఇప్పుడు తింటున్న ఆహార పదార్థాలు అన్ని కంప్లీట్ ప్రతి ఒక్కటి ఐ మీన్ ఎలా చెప్పాలంటే ప్రతి ఒక్కటి కెమికల్సే అండి, కంప్లీట్ గా కెమికల్సే. మనము ఆర్గానిక్ అని తెచ్చుకున్న వాటికి కూడా డెఫినెట్ గా వాళ్ళు కెమికల్స్ వేనేస్తారు. బికాస్ ఈ విషయం నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పగలనంటే, నా ఓన్ కొలీగ్, నా టీమ్మేట్, తను వ్యవసాయం చేస్తాడు. జస్ట్ పేరు కోసం తను జాబ్ చేస్తున్నాడు కానీ తన ఇంట్రెస్ట్ ఉండేది కంప్లీట్ వ్యవసాయంలో. సో తన చేతిలో ఒక డిస్కషన్ జరిగినప్పుడు తను అన్నాడు, ఎలాంటి ప్లాంట్స్ కైనా పెస్టిసైడ్స్ లేకుండా ఏ ప్లాంట్స్ ని మేము పెంచలేము, ఎందుకంటే అంతగా భూమి నిస్సారం అయిపోయింది. సో భూమిలో సారం ఉన్నంత వరకు దానికి కావాల్సిన కెమికల్స్ వేయాలి, ప్లస్ ఎలాంటి పురుగు తినివేయకుండా పెస్టిసైడ్స్ చల్లాలి. సో మనం ఎంత మంచి ఆహారం కొనుక్కొని తెచ్చుకుంటున్నాము అని అన్నా కూడా డెఫినెట్లీ దాంట్లో కెమికల్స్ ఉన్నాయి. ప్లస్ ఎక్కువ మిశ్రితం, ఐ మీన్ అడల్ట్రేషన్. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ గుడ్లు, ప్లాస్టిక్ బియ్యము అన్నిట్లలో కలిపేస్తున్నారు, కలబెరికే. సో దానివల్ల ఏమవుతుంది, మన శరీరము మనం తింటున్నాం కాబట్టి మన ఆహారము కంప్లీట్ గా ప్రొసెస్డ్ అయిపోయింది అండ్ ఆల్సో కెమికల్ ఫుడ్సే మనం తింటున్నాం. సో దేవుడు ఎంత ప్యూర్ గా మనకిచ్చాడో అది మనిషి స్వలాభం కోసం కంప్లీట్ గా ఏం చేస్తున్నాడు, దాన్ని లాభకరంగా మార్చుకోవడానికి కంప్లీట్ గా ఒక స్పీచ్ లో, ఒక ఫుడ్ న్యూట్రిషనిస్ట్ చెప్తున్న ఒక స్పీచ్ లో ఆమె ఏం చెప్తుందంటే, కుళ్ళిపోయే వాటిని, ఐ మీన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత కుళ్ళిపోయిన వాటిని, అవి మీకు ఆహారము. ఈ పిజ్జా, బర్గర్, ఇప్పుడు వచ్చిన ప్రొసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అవి కంప్లీట్ గా 1 week అయినా కూడా చెడిపోవంట. సో అవి చెడిపోవు అంటే ఇంకా దాంట్లో ఎన్ని టైప్ ఆఫ్ కెమికల్స్ లేదా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేసుంటే 1 week వరకు చెడిపోకుండా ఉంటాయి.
నార్మల్గా ఒక అరటి పండ్లు తెచ్చుకుంటే 3-4 డేస్లో అవి నల్లగా మాడిపోతాయి. బట్ వాటిని అవి మనకి ఆహారం, అవి దేవుడు మనకిచ్చిన ఆహారం. బట్ దాన్ని కొత్త రకం వంటలు, కొత్త రకం ట్రై చేస్తున్నాం, ఏవేవో కొత్తవి ట్రై చేస్తున్న పరిధిలో కంప్లీట్ గా మనిషి ఏం తింటున్నా కూడా తనకి తెలియట్లేదు. సో ఇప్పుడు మనం ఏమి కొన్నా కూడా వెనకాల ఇంగ్రీడియంట్స్ చూసేది ఇప్పుడు కొద్దిగా జనాలకి అది ప్రబలం అవుతుంది. ఏముంది దీంట్లో ఏం వేస్తున్నారు, ఎలాంటి కెమికల్స్ వేస్తున్నారు, ఎంత షుగర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసి మనము మన పిల్లలకి, మన కుటుంబాలకి తీసుకొని వస్తున్నాం. సో దేవుడు మంచిగా ఇచ్చిన ఆహారాన్ని కంప్లీట్ గా డెడ్ ఆపోజిట్ గా ఇప్పుడు మనిషి తన స్వలాభం కోసం వాడుకుంటున్నాడు. సో ఇది ఇంకా ఎంత జస్ట్ ఇంకొక 5 minutes లో నేను ఫినిష్ చేస్తానండి. సో ఆయన యేసుక్రీస్తుల ప్రభుల వారు ఆయన ప్రేమను ఎరిగిన మనము, సో శరీరాహారంతోనే కాకుండా ఆత్మీయ ఆహారాన్ని కూడా మనము భుజించాలి. సో మనకు ఆత్మీయ ఆహారం ఎక్కడుంది? మన చేతిలో ఉన్న బైబిలే. సో ఆయన మాటలు నేర్చుకోవాలి, ఆయన మనతో ఏం చెప్తున్నాడు అని మనం తెలుసుకోవాలి, ఆయన ప్రేమని మనం ఇతరులకు ఎలా ప్రకటించాలి అని మనం గనక ఆలోచిస్తే ఆయన కొరకు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ప్లస్ ఆయన మనకిచ్చిన బాధ్యతని మనము ముందుకు తీసుకెళ్తూ బ్రతకాలన్నదే ఆయన కోరిక. చివరిగా ఒక 2 వచనాలు చూసుకొని నేను ఈ రోజు పాఠాన్ని ముగిస్తానండి. ఆయన మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. ఇది యాక్చువల్లీ ఫుల్ అధ్యాయం చదివితే గానీ కంప్లీట్ గా మీకు అర్థం కాదు. బట్ మొదటి నుండి 20వ వచనం వరకు మీకు ఒక కంప్లీట్ ఫ్లో అనేది మీకు దొరుకుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం. నేను 15వ అధ్యాయం 11వ వచనం మాత్రం చదువుతున్నాను. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. ఇది యేసుక్రీస్తుల ప్రభువారు శాస్త్రులు పరిసయ్యులని గురించి చెప్తున్న మాట. అంటే వాళ్ళు మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటున్నారు అని చెప్పినప్పుడు దానికి కౌంటర్ గా లేదా వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి అన్నట్లు, నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు. సో వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్ నుంచి వెళ్తున్నది అది మనుషుని పాడు చేయదు, బట్ లోపలి నుండి వచ్చినవి మనుషుని అపవిత్రపరచదు. సో లోపలి నుండి వచ్చినవి ఏమని మనం ఆల్రెడీ నేర్చుకున్నామండి, మనకి గలతీల పత్రికలో రాసింది. అలాగే ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 17వ వచనంలో ఇదే వచనాన్ని దేవుడు వివరిస్తున్నాడు. 17వ వచనం, నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును గాని నోట నుండి బయటికి వచ్చునని హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. సో మనం ఏమైతే తింటున్నామో దట్ ఈస్ అటర్లీ వేస్ట్. మన బాడీకి మియర్ ఎనర్జీ, మన యాక్టివిటీస్ చేయడానికి, మనం మన పనులు చేసుకోవడానికి దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ అనుకోవచ్చు. సో అది తింటున్నాం కాబట్టి మనకు ఎనర్జీ వస్తుంది, మన పనులు చేసుకుంటున్నాం. బట్ దాన్ని బట్టి మనము ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, లేదా ఎక్కువగా దాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. బట్ నోట నుండి బయటికి వచ్చినవి ఆ వచనం 20వ వచనం వరకు మీరు చదివితే ఏమేమి లోపల నుండి బయటకు వచ్చి మనుషుని అపవిత్రపరుస్తాయని దేవుడు మనకు అక్కడ క్లియర్ గా చెప్తాడు. ఇంకా లాస్ట్ ఒక్క వచనం చూసుకుందామండి. సో ఇప్పుడు మనము ఏం చేయాలి దీని నుంచి మనం బయటపడడానికి, లేదా మన హ్యాబిట్స్ ని మార్చుకోవడానికి మనం ఏం చేయగలం అని మనం చూసుకోగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 27, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. సో దేవుడు ఏం చెప్తున్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి.
మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చాలన్న. క్షయమైన ఆహారం కొరకు కష్టపడి, మనము స్టార్టింగ్ లో సామెతల గ్రంథంలో ఏం చూసుకున్నాం, వారి కడుపు వారిని తొందర పెడుతుంది. సో ఆహారం కొరకు వేగిరపడమని, దాని కొరకు కష్టపడమని మనల్ని తొందర పెడుతుంది. బట్ దేవుడు ఏం చెప్తున్నాడు, అలాంటి ఆహారం కొరకు మీరు కష్టపడకుడి, దేవుడు మీకు సమకూరుస్తాడు, డెఫినెట్ గా సమకూరుస్తాడు. కష్టపడకుడి అని చెప్పిన వెంటనే దట్ డజంట్ మీన్ మీరు పని చేయకూడదు, మీరు ఇంట్లో కూర్చుంటే మీకు ఆహారం పెడతానని దేవుడు చెప్పలేదు. బట్ అది ఆత్మీయంగా మనం తీసుకుంటే దానికోసం కంప్లీట్ గా మీరు మీ టైం అనేది కంప్లీట్ గా పెట్టద్దండి. కానీ నిత్యం జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. సో అక్షయమైన ఆహారం మనకి ఏమని మనం ఇన్ని రోజులు మనం నేర్చుకుంటూ వస్తున్నాం, మనకి దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథమే మనము నేర్చుకోవాలి, ఆయన మాటలు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. సో దాన్ని తెలుసుకొనుటకు మనం ఎక్కువగా కష్టపడాలి. అదే అధ్యాయంలో 35వ వచనం చూసుకుందామండి. లాస్ట్ గా అదే అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. సో ఆయన ఏం చెప్తున్నాడు, జీవాహారమును నేనే. సో మనుష్యుడు బ్రతికేది కేవలం రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అని మనము ఆల్రెడీ తెలుసు మనకి. అలాగే ఆయన ఏం చెప్తున్నాడు, నా యొద్దకు వస్తే మీరు ఆకలిగొనరు. సో దట్ ఈస్ నాట్, అది శారీరకమైన ఆహారం ఆకలి కాదు. సో ఆత్మీయ ఆహారముతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను. అలాగే మీ శరీరానికి కావాల్సినంత, ఇప్పుడు మనము మిగతా భక్తులు యేసుక్రీస్తుల ప్రభులు వారే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారని 40 రోజులు ఉపవాసం ఉన్నారు. మనము 4 days కంటే ఎవరు బ్రతకలేరని మన ఇక్కడ వరల్డ్ రీత్యా చెప్తుంది. బట్ ఆయన అన్ని రోజులు ఎలా సర్వైవ్ అవ్వగలిగాడంటే అది కేవలం ఆయన శక్తి, దేవుని శక్తితోనే ఆయన ఇన్ని రోజులు ఉండగలిగాడు. అలాగే మన పౌలు గారి ప్రయాణంలో ఆయన ఎన్నో రోజులు ఆహారం లేకుండా, ఎంతో మంది సేవకులు వాళ్ళు కంప్లీట్ గా ఆ రోజు ఆహారం దొరుకుతుందో లేదో అన్న పరిస్థితిలో వాళ్ళు సేవా పరిచర్య చేశారు. బట్ వాళ్ళని ఏది సర్వైవ్ లేదా ఏది వాళ్ళని ముందుకు నడిపిస్తుంది అంటే అది కేవలము దేవుడు వారికి ఇచ్చిన శక్తే, ఆయన శక్తితోనే వాళ్ళని నడిపిస్తున్నారు. అంతేకాని కేవలం శరీరానికి సంబంధించిన ఆహారం వలన వాళ్ళు బ్రతకలేదు. సో ఇంతవరకు మనము నేర్చుకున్న విషయాలు కానీ, లోకరీత్యా దేవుడు మనకి ఇచ్చిన శరీరము మన కోసం మన ఆకలికి తీర్చడానికి మాత్రమే కాదు, ఇతరుల ఆకలి తీర్చడానికి కూడా. అలాగే వారి ఆకలిని తీర్చినప్పుడు మనం క్రీస్తు ప్రేమను తెలియజేస్తున్నాం. క్రీస్తు ఎలాగైతే అంతమందికి ఆహారం పెట్టగలిగాడో మనము మనకున్న ఆహారాన్ని ఇతరులకు పెడితే వారు క్రీస్తులోనికి రావడానికి అది ఒక మార్గంగా వారికి కనబడొచ్చు. అలాగే వారు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత వారు అక్షయమైన ఆహారం కొరకు వాళ్ళ ప్రాణాలని వారు డెఫినెట్ గా దేవునికి అర్పిస్తారు. ఈ మాటలు చెప్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మనము ఆయన బాటలో నడవాలని, అలాగే మన కష్టాన్ని దేవుని పని కోసం ఎక్కువగా వెచ్చించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని ముగిస్తూ చిన్న ప్రార్థనతో ఈ పాఠాన్ని ముగించుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఇంతవరకు తండ్రి కాచి కాపాడే ప్రభా నైనా, ఇంతసేపు ప్రభా నైనా నీ మాటలు నేర్చుకున్నటకు తండ్రి నైనా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అవును ప్రభా నైనా, నీవు మా కొరకు తండ్రి నైనా మా శరీరాన్ని తృప్తిపరచుటకు తండ్రి మాకు ఇచ్చిన గొప్ప సంపదని ప్రభా తండ్రి నైనా, గొప్ప ఆహారం గురించి నేర్చుకున్నాం తండ్రి. అలాగే ప్రభా నైనా మేము చేయవలసిన క్రియలు ప్రభా నైనా మాకు తెలియజేసినందుకై వందనాలు తండ్రి నైనా. కేవలం ప్రభా తండ్రి మా శరీరం కోసం ప్రభా మా కడుపు నింపుకోవడానికి తండ్రి మేము కష్టపడకుండా తండ్రి నైనా, నీ వాక్యం నేర్చుకున్నటకు ప్రభా నైనా, అక్షయమైన ఆహారం కొరకు ప్రభా మేము ప్రయాసపడుటకు తండ్రి నైనా మాకు తెలియజేయమని అడుగుతున్నాం ప్రభా. అవును తండ్రి నైనా, మేము ఇతరులకు మాదిరికరంగా బ్రతుకున్నట్లు తండ్రి నైనా మా బ్రతుకుల్ని మార్చుకున్నటకు తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా నైనా నాకు తోడునీడుగా ఉండి నడిపించినందుకై వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నైనా.
విన్నవారు ప్రభా తండ్రి నైనా అందరి హృదయాలని ప్రభా తండ్రి నైనా నీవు పరిశోధించు దేవుడు తండ్రి నైనా నీ చిత్తానుసారంగా ప్రభా నైనా నీ మాటలు తండ్రి నైనా కరెక్ట్గా ప్రభా తండ్రి నేను ఉపదేశించినాననే అనుకుంటున్నాను ప్రభా. ఏదైనా తప్పు ఉంటే తండ్రి దయచేసి క్షమించండి తండ్రి. నైనా మరి ఒక మారు ప్రభా తండ్రి నైనా నాకు అవకాశం ఇస్తామనే గొప్ప నమ్మకంతో ఇంతవరకు సహాయుడు వెండి నడిపించి తోడుగా ఉండి నడిపించినందుకై వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన పాదాలెద్దకు చేర్చుకోమని మా కొరకు సర్వలోకం కొరకు ప్రాణం పెట్టిన యేసు పేరట అడిగే తనంతో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.